పిచ్చి పలు రకాలు అంటారు. మనం ఇప్పుడు దాన్ని వేరే వేరే రకాల పిచ్చిలుగా వాడుతూ ఉన్నాము. ఈ జనరేషన్ జీ అంటాం కదండి, అవును. కోటికో ఎక్కడికో హైదరాబాద్కి వెళ్తారంటే నేను డిప్రెషన్కి వెళ్తానండి అంటున్నారు. అరౌండ్ 30s and 40s ఉండే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన 2 పిల్లల్ని తీసుకుని రైల్వే ట్రాక్ మీద పడుకొని చనిపోవడం సరికి అన్న 2 చెల్లెళ్ళు అదే ఇంట్లో నుంచి బయటికి రాకుండా 2 సంవత్సరాల కాలం లోపల ఉండిపోయారు. ఇది వాళ్ళ గోర్లు పెద్ద పెద్దగా పెరిగి జుట్టంతా జడలు కట్టేసి 3 ట్రాక్టర్ల చెత్త ఉంటుంది. సొసైటీగా ఎంత దూరం వచ్చేసామో చూసుకోండి. సో నేను బాధపడుతున్నానని చెప్పుకోవడానికి వ్యక్తి ఎక్కడండి? ఫాస్ట్ ఫార్వర్డ్ ఫ్యామిలీస్, డిజిటల్ ఫ్యామిలీస్, ఫ్యామిలీ డైనమిక్స్ మారిపోవడం వల్ల నేను బాధగా ఉన్నాను అని చెప్తే అవతల వాడు నిన్ను జడ్జి చేస్తాడు. ఒకవేళ నేను వాడి పొజిషన్లో ఉంటే నా పరిస్థితి ఏంటి అని ఎవరు ఆలోచించు. సో హిడెన్ డిప్రెషన్ ఏదైతే ఉందో అది హిడెన్ కాదని మనమే కప్పట్టేస్తున్నాం. 10 years పిల్లోడు ఆల్కహాల్ అడిక్ట్. అసలు డిప్రెషన్ ఎందుకు వచ్చింది వీళ్ళకి అని క్వశ్చన్ చేయడంలే. నాకు ఇంత బాధ ఉంది అని చెప్పాలి వాడు అనుకున్నా ఎవరికి వినేంత టైం లేదు. నాకు ఇది ఒకటే సొల్యూషన్. సో నిజంగా ఎవరు బాధపడుతున్నారని మీరు ఎలా గుర్తిస్తారు? ప్రతి సైకాట్రిస్ట్కి ఒక మాన్యువల్, ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాను అలాంటిది మాకు ఒకటి ఉంటుంది. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి అబ్దుల్ కలాం గారిని ఐడియాలజీగా తీసుకోకూడదా సార్? అబ్దుల్ కలాం గారిని ఐడియాలజీగా తీసుకోవచ్చు. తెలియని వయసులో పెట్టకూడని న్యూస్ పెట్టి వాడికి చూపిస్తే వాడు కాపీ క్యాట్ కిల్లింగ్ చేసుకోవచ్చు, వాడిని చంపేసుకోవచ్చు. ఒక పక్కింటి పాపని చంపేసి చొక్కా అంతా అక్కడ బయట పడేసి కత్తి తీసుకొని దాచిపెట్టేసి పిల్లలు తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారు. ఈ జనరేషన్ యొక్క పేరెంట్స్ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? స్కూల్స్ లో టీచర్స్ డిజిటల్ మీడియా బేస్ చేసుకుని హోంవర్క్స్ ఇస్తున్నారు. నన్ను ఏం చేయమంటారు? స్కూల్స్ కూడా చెప్పేది ఏంటంటే టెక్నాలజీ తగ్గట్టుగా మేము వెళ్తున్నాం, డిజిటల్ స్క్రీన్ వల్ల సక్సెస్ అవుతాము అనుకోవడం పిచ్చితనం. ఈ సైకాట్రిక్ మెడిసిన్స్ కానీ ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ టైం తీసుకోవాల్సి వస్తుంది అని చాలా మంది అంటుంటారు. మరి ఇది ఎంతవరకు నిజం సార్? ఎంతమంది పేషెంట్లు అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి నాకు నిద్ర బాగానే ఉంది సార్, ఏమన్నా ఆపే అవకాశం ఉందని ఎంతమంది అడుగుతారు? పలానా మెడిసిన్ రాయాల్సిందే అని ఏ డాక్టర్కి చెప్తాం. లేని శబ్దాలు వినిపించడం లేదా వ్యక్తులు కనిపించడం, ఇది మరి మెంటల్ ఇల్నెస్ లేక స్ట్రెస్ ఎఫెక్ట్ సార్? ఇది అనుమానాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అంటే నన్ను ఎవరో చంపేస్తారు, నాకెవరో చేతబడి చేశారు, నాకెవరో మందు పెట్టారు అంటే మీకు ఏమైనా అనిపించిందా? ఆవిడ కోర్టులోనే పిచ్చిదానిలా ప్రవర్తించి జడ్జిని కొట్టేసి ఇట్ విల్ లీడ్ టు సూసైడ్ అని చెప్పొచ్చా సార్ మనం? ఇట్ హ్యాస్ లీడ్ టు సూసైడ్ ఇన్ సమ్ సెన్స్. ఈ సోషల్ మీడియా ఎక్స్పోజర్, ట్రోలింగ్ వల్ల సూసైడ్లు కూడా జరుగుతున్నాయి. మనకి నెగిటివ్ గానే ఎక్కువ వాడుతుంది. ఆల్కహాల్ వల్ల డిప్రెషన్ తగ్గదు, కానీ ఆల్కహాల్ వల్ల డిప్రెషన్ కొత్తగా వస్తుంది. ఆల్కహాల్ మానేసి పిచ్చిబట్టి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేసిన కుర్రోడు ఉన్నాడు. గంజాయి తాగేవాడికి విచక్షణ జ్ఞానం కోల్పోతుంది. అంటే మన ఇండియాలోనే ఎందుకు ఇలా? కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. స్కిజోఫ్రెనియాకి, డిప్రెషన్లకి ఒక టెస్ట్ చేసి వీడికి డిప్రెషన్ ఉంది, టెస్ట్ చేసి స్కిజోఫ్రెనియా ఉందని చెప్పడం కుదరదే. సైకాట్రీ పరంగా నన్ను ప్రభావితం చేసిన కేసు అని అంటే నేను చెడిపోయాను కాబట్టి నాతో పాటు ఇంకో 10 మందిని చెడగొట్టాలా అని ఆలోచించే వాళ్ళు కూడా నాశనం చేయాలనుకున్నాడు, నాశనం చేయాలని అనుకుంటాడు. ఈ మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రజలు ఇంకా ఎందుకు భయపడుతున్నారు? మత్తు మాత్రం రాస్తారు అని ఆలోచన. ఇది వంశపార్యపరంగా వస్తుంది అని అంటారు కదా సార్? కొన్ని వస్తాయి, వాళ్ళందరూ ఒక డిఫరెంట్ యాంగిల్తో చూస్తారు. మమ్మల్ని ఎందుకు తేడాగా ఉంటారు అన్నట్టు అడుగుతారు. అంటే సెల్ఫ్ డయాగ్నోసిస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతాయా లేకపోతే ఏమైనా కొంచెం బెటర్మెంట్ ఉంటుందంటారా సార్? నేను బిగ్ నో టు ChatGPT కానీ ఏఐ ఆటిజం ఉందని ఆయన డిసైడ్ అయిపోయి వచ్చాడు. సో రీసెంట్ గా కూడా మనం చూసినట్టయితే సార్, ఆ పెంగ్విన్ స్టోరీ కానీ, సింగిల్ గా ఉన్న వాళ్ళు, డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా పాస్ట్ ఎప్పుడు బాధనిస్తుంది, ఫ్యూచర్ ఎప్పుడు భయాన్ని ఇస్తుంది, ప్రెసెంట్ ఆలోచింపజేస్తుంది. ఆల్వేస్ లివ్ ఇన్ ప్రెసెంట్.